వాగ్ఞవల్క ఆశ్రమ పీఠాధిపతుల వారికి, అలాగే సత్యానంద స్వామి వీరి వారికి పేరవరం, అలాగే ప్రకాశానంద స్వామి వారికి, అలాగే సదాశివానంద స్వామి వారికి, గీతానంద స్వామి వారికి, రాజయోగానంద స్వామి వారికి, అభయానంద వారి స్వామి వారికి నమస్కారాంజలు తెలియజేసుకుంటూ, సభ ఎదురుగున్న పెద్దలందరికీ నమస్కారాంజలు నమో నారాయణ తెలియజేసుకుంటూ, నేను లౌకిక విద్య చేశాను కానీ బ్రహ్మ విద్య తక్కువ. ఇలాంటి మహాపురుషుల ద్వారా తెలుసుకోవడమే తప్ప నాకు అంటూ నేను మన ప్రకాశానంద స్వామిలాగా ఉపనిషత్తు చదవలేదు, బ్రహ్మసూత్రాలు చదవలేదు, గీతాపారాయణం చేయలేదు, వేదాంతిని కాను. అలాగే శ్రీకృష్ణ చరణానంద వారికి లాగా సౌలభ్యం అంటే మంచి గాత్రము లేదు, అలాగే చెప్పే భాషణ చేసే అంత శక్తి లేదు. అలాగే సత్యానంద స్వామి అంత గర్జన చేసే అంత పరిజ్ఞానము లేదు. అలాగే మా స్వామి సదాశివానంద స్వామి చెప్పినట్టుగా అంత మా గురు పరంపర అయినట్టు బ్రహ్మానందగిరి స్వాముల వారి పరంపర మొత్తం వారు చక్కగా చెప్పగలుగుతున్నారు. అంత చెప్పేంత సామర్థ్యత లేదు. గీతానంద స్వామి అంత గీతలో పట్టు నాకు లేదు. కాకపోతే నాకు తెలిసిన సత్యం అంటే వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఒకటే, వాళ్ళందరూ చెప్పిన బ్రహ్మ సత్యం అని, అంతా సత్యమే, చైతన్యం అని, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకేం చెప్పినా అక్కడి నుంచి వచ్చినవే ఉపమానాలు, కథలు, పురాణాలు అని అంతే. సో ఇప్పుడు చైతన్యం, అందరూ చైతన్యం నుంచి విశ్వ పరంపర నుంచి వచ్చిన వాళ్ళమే మనం, పరిణామక్రమ ద్వారా వచ్చిన వారమే మళ్ళీ తిరిగి ఆ పరిణామక్రమం తెలుసుకోవడమే జ్ఞానం, ఆ పరిణామక్రమంలో కలిసిపోవడమే బ్రహ్మైక్యం. ఇంతే, ఇంతకన్నా నాకు ఇంకేం తెలియదు. ఇది నాకు తెలిసిన, నేను గ్రహించిన విషయం మీకు తెలియజేశాను, మీరు కూడా గ్రహించగలరని కోరుతూ, ముఖ్యంగా చెప్పదలిసింది ఏంటంటే ఈనాటి యువత అంటే ఎవరో కాదు, యువత అంటే 27 కుర్రోళ్ళని కాదు, 40 నుంచి 80 వరకు యువతే. అంటే మనం అందరం మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు? ఈ యువతలో 4 రకాలుగా ఉన్నారు. ఒకటి, అసలు దేవుడంటూ తలచకుండా ఈ లౌకిక కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటి, లౌకిక జ్ఞానం చేసుకుంటూ, లౌకిక కార్యక్రమాలు చేసుకుంటూ ఇంట్లో పూజా పునస్కారాలు చేసుకుంటున్నారు కొంతమంది. మరికొంతమంది గుళ్ళు గోపురాలకి తిరుగుతూ తీర్థయాత్రలు వెళ్తూ ప్రదక్షిణలు చేస్తున్నారు మరికొంతమంది. మరికొంతమంది యజ్ఞయాగాలు చేస్తున్నారు, ఖర్చులు చేస్తున్నారు కొంతమంది దేవాలయాలు, ఆశ్రమాలు నిర్మించి దానికి తగిన భక్తి బోధ చేస్తున్నారు. జ్ఞానస్థితికి ఇంకా కొంతమంది వెళ్తున్నారు, చాలా తక్కువ మంది. సో జ్ఞానం, ఈ ఆశ్రమాల వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది, దాని తద్వారా మోక్షానికి సాధన మార్గం చేస్తుంది. ఎవరు చేస్తారంటే ఇది గురువే చేస్తారు. సద్గురు దగ్గర మనం వెళ్ళినట్లయితే ఆ గురువు మనకు బోధిస్తారు, దాని మార్గం ద్వారా మనం వెళ్తే మనకు మోక్ష మార్గం దొరుకుతుంది. ఎవరు చేయాలి మోక్ష మార్గ సాధన? మనమే చేయాలి. గురువు చెప్తారు, చేయవలసింది ఎవరు, చెందాల్సింది ఎవరు, పొందాల్సింది ఎవరు, కాబట్టి మనం చెయ్యాలి. కాబట్టి వారు చెప్పినవి మనం ఆచరిస్తే మనం చేయగలం, కానీ చెప్పి వదిలేస్తే ఏమీ చేయలేము, ఏమీ రాదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటామా? చైతన్యవంతులు కదులుదామా? మహాశ్రీ అన్నాడు, నువ్వు పరిగెట్టు పోతే నడువు, నడవకపోతే డొల్లు అన్నాడు. అలాగే మీరు ఎక్కడున్నారో అక్కడ ఉంటే సుఖం ఉంది. ఇక్కడికి వచ్చి మీలో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, జ్ఞాన స్థాయిని పెంచుకోవాలి. భక్తికి వెళ్ళి ప్రదక్షిణ 118 ప్రదక్షిణ చేస్తే పుణ్యమేనే, జ్ఞానం రాదు. ఇలాంటి సభలకు వస్తే జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత నిధిధ్యాస, ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే ముక్తి మార్గం వస్తుంది, వారు చెప్పినట్టు, గురువులు చెప్పినట్టు చేస్తే. సో మనం అందరం గురువులు చెప్పినట్లు పాటిద్దాం. మనం ఆస్తికులుగా ఉందామా, లేకపోతే అనాసక్తులుగా, అంటే భగవంతుని నమ్మకలేని వాళ్ళుగా ఉందామా, ఆస్తికులుగా ఉందామా, లేదు ఊరికే గుళ్ళు గోపురాలు తిరిగిదామా, జ్ఞానం సంపాదించి మోక్ష మార్గాన్ని సంపాదిద్దామా అని ఆలోచించుకోవాల్సింది మనమే. అలాగే మనమే చేయట్లేదు, మన పిల్లలకి ఏం చేస్తాం, మన పిల్లలకి ఏం చెప్తాం? మన పిల్లలకి చెప్పట్లా. ఒకరికి
మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మ మీ పిల్లల్ని పంపించండి గీతా పారాయణం చెప్పిస్తా గీతా నేర్పిస్తాం. ఎక్కడైనా మా పిల్లలకి ఖాళీ పొద్దున లేదా ట్యూషన్లు, మధ్యాహ్నం స్కూల్, సాయంత్రం వస్తే సరే ఆదివారం పెడదాం అమ్మా, ఆదివారం ఆడుకోవడానికి అవకాశం ఉండాలి కదండి. ఇలా చెప్తే మన పరంపర ఎలా నడుస్తుంది? 79 సంవత్సరాల నుంచి వార్షికోత్సవాలు జరుగుతున్నాయంటే ఆనాటి భక్త బృందమే నడిపించింది, ఈనాడు కాదు. సో ఆ పరంపర రావాలంటే, గురు పరంపర రావాలి, ఆశ్రమ పరంపర రావాలి అంటే మన పిల్లలకి మన జ్ఞానం నేర్పించాలి. మనం ఈ సభకు శిష్యులు అవ్వాలి. ఆ చిన్నపిల్లలకి అప్పుడే ఎందుకండి, చిన్నపిల్లలకి అప్పుడే ఎందుకండి ఈ వేదాంతం? ఇంకెప్పుడు నేర్చుకుంటాడు? ఆడికి ఎంత వయసు ఉంది నువ్వు చెప్పగలవా? 20 సంవత్సరాలు ఉన్నా, 60 సంవత్సరాలు ఉన్నా, 100 సంవత్సరాలు చెప్పగలరా? సో మన సంపాదనలో బడ్జెట్ ఎట్లా వేసుకుంటున్నామో మన ఆయుష్లో కూడా బడ్జెట్ వేసుకోవాలి. దాని ప్రకారం పిల్లలకి మనం చెప్పాలి, తీసుకురావాలి, జ్ఞానబోధ చేయించాలి. అప్పుడే వస్తుంది. అప్పుడే వారు కూడా ఈ ఆశ్రమ అభివృద్ధి కోసం పాటుపడతారు. వాళ్ళు కూడా ఈ ఆశ్రమం ఒకటంటూ ఉంది, దీని జ్ఞానం నేర్చుకుంటామో భావితరాల్లో మనకి ఎప్పుడైతే వాళ్ళకి భక్తి భావం, జ్ఞానభావం వస్తుందో దుష్కర్మలకి వెళ్ళరు, క్రిమినల్ యాక్టివిటీస్ ఉండవు. అంటే మంచినే కోరుకుంటారు, మంచిగా చేస్తారు, మంచిగా చెబుతారు. సో అలాంటి మనం చెయ్యాల్సిన మన బాధ్యత, పేరెంట్స్గా పెద్దవాళ్ళగా మన బాధ్యత అదే. సో రాబోయే యువత, రాబోయే భవిష్యత్తు బాగుండాలి, ఈ పరంపర కొనసాగించాలంటే మీ అందరి సహకారం కావాలి. సహకారం అంటే ఇక్కడికి రావాలి, మీ పిల్లలకి రప్పించాలి, ఈ జ్ఞానం మీరు వినాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళు చెప్తారు, మీరు ఇంటి దగ్గర మీరు కూడా తెలియజేయాలి. అలాగే ఇతోధికంగా శక్తి మేరకి పుణ్య కార్యక్రమాలకి మనం దానం చేయాలి. దాన గుణం ప్రధానమైనది. ఏ దానం? 3 రకాల దానం: శారీరక దానం, ఆర్థిక దానం, మానసిక ధ్యానం. నా దగ్గర డబ్బు లేదండి, శరీరక సేవ చేయండి. అలాగే నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఉంది కానీ నేను ఖాళీ రావట్లేదు, డబ్బు ఇవ్వండి. లేదు నాకు సలహాలు, మంచి ఐడియాలు ఉన్నాయి కానీ తెలుసుకొని సలహాలు ఇవ్వండి. ఏదో ఒక విధంగా ఆశ్రమానికి ఉపయోగపడండి. ఈ పరంపరని కొనసాగించేలాగా మీ ప్రయత్నం కూడా కావాలి, మీ సహకారం అత్యంత అవసరము. ఇప్పుడు ఇంత 70 ఇంతగా వారు చెప్తారు, నరసింహ గారు, మీరు సరైన సమాచారం అందించలేకపోయి. ఎందుకని? ఇక్కడ భక్త పరంపర వాళ్ళ పిల్లలకి పరంపర చెప్పలేకపోవడం, ఇక్కడ పూర్తిగా ఇక్కడ రాలేకపోవడం, ఇక్కడ చేయలేకపోవడమే కారణం. సో ఇదంతా మనందరి బాధ్యత. ఎవరో నరసింహ గారు చేస్తున్నారు, శ్రీనివాసరావు గారు చేస్తున్నారు, వెంకటేశ్వర గారు చేస్తున్నారు కాదు. అందరూ భక్తులమే, అందరూ సమానమే. ఎవరో చేస్తారంటే ఎవరికి చేయాలి కాబట్టి నుంచోవటం అంతే. మీరు నుంచోండి కాదనేది ఎవరిది. కాబట్టి ప్రతి ఒక్క సహకారం కావాలి, ప్రతి భక్తుల సహకారం